3, 2, తల్లి గర్భంలో నుంచి ఎవ్వరూ ఆర్థిక మేధావిగా బయటికి రారు. ప్రతి ధనవంతుడు డబ్బు ఆటలో ఎలా విజయం సాధించాలో నేర్చుకున్నాడు. కాబట్టి మీరు కూడా అలాగే నేర్చుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ నినాదం ఏమిటంటే వారు చేయగలిగితే నేను చేయగలను. సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్. ధనవంతుల ఆలోచనలు, రహస్యాలు. ఈ భూమి మీద వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది మంది ధనవంతులు కావాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రమే ధనవంతులు అవటానికి, చాలామంది కాలేకపోవడానికి కారణం ఏమిటి అంటే విజయం పట్ల కోరికతో ఉండటం, విజయం సాధించడం రెండు వేరువేరు ప్రపంచాలు. అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకోవడం, ధనవంతులు అవ్వడం వేరు. మరి ఏం చేస్తే ధనవంతులు అవుతాం? రా చదువుకుందాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ బై టీ హార్ ఏకర్. మిలీనియర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు, రహస్యాలు అనే పేరుతో తెలుగులో ఆకురాతి భాస్కర్ చంద్ర అనువాదం చేయడం జరిగింది. ముందుగా వీరిద్దరికీ మనందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్న మంచి పుస్తకాన్ని మనందరికీ అందజేసినందుకు. అసలు ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏమంటే పేద మధ్యతరగతి ప్రజల ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, ధనవంతుల ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ధనవంతులు ఏ పనినైనా ఏ విధంగా చేస్తారు, అలాగే పేద ప్రజలు ఒక పనిని ఎందుకు ముందే ఆటంకాలు ఎదుర్కొంటారు, అలాగే ఇంకా చాలా విషయాలను డిస్కస్ చేయడం జరిగింది రచయిత గారు. ఇది మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇచ్చే బుక్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటే ఇలాంటి పుస్తకాలను చదవమని నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పుస్తకంలోని కొన్ని విషయాలను డిస్కస్ చేసుకుందాం. ఆలోచనలు భావాలకు దారితీస్తాయి, భావాలు చర్యలకు దారితీస్తాయి, చర్యలు ఫలితాలకు దారితీస్తాయి. సో మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ భావాలు అలా అవుతాయి. మీ భావాలు ఎలా ఉంటే మీరు అలాంటి పనులే చేస్తారు. మీరు ఎలాంటి పనులు చేస్తారో మీకు ఫలితాలు కూడా అలాగే వస్తాయి. మీరు ధనవంతులు కావాలంటే మొదటగా మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, డబ్బు మీద మీ అభిప్రాయం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత ధనవంతులు అవ్వాలంటే ముందు ఆలోచన తీరులు మార్చుకోవాలని తెలుసుకోవాలి. ఇప్పుడు మీ బ్రెయిన్కి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. డబ్బు మీద ధనవంతులు అవ్వాలన్నా వాటి మీద మంచి అభిప్రాయం ఉండాలి. అందుకే మీ మైండ్కి ప్రోగ్రామింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రన్నింగ్ రేస్ని తీసుకుందాం. సుబ్బు, రవి, భరత్, గీతాంశ్ ఆ రేసులో పాల్గొన్నారు. అయితే ఎవరు గెలుస్తారో గెస్ చేసి కమెంట్ చేయండి. ఎలా గెలిచాడో చెబుతాను. గీతాంశ్ గెలిచాడు. ఎందుకు గెలిచాడు, ఎలా గెలిచాడు అని తెలిస్తే ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలిసిపోతుంది. ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడతారు, పేద ప్రజలు అవరోధాలపై దృష్టి పెడతారు. ఇందాక ఎగ్జాంపుల్గా రన్నింగ్ రేస్ని తీసుకున్నాం కదా. ఆ రన్నింగ్ రేస్లో ఏ ట్రాక్ కష్టమైందని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా చూసినా నెంబర్ 4 గీతాంశ్ ట్రాకే కష్టమైంది కదా. అయినప్పటికీ గీతాంశ్ గెలవడానికి కారణం ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనడం, తనని తాను నిరూపించుకోవడం ఒక అవకాశంగా భావించాడు. అంటే మిగతా వాళ్ళు లేరా అంటే అవుననే చెప్పాలి. గ్రౌండ్ బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని, వెదర్ బాగాలేదని తమ కంటికి కనిపించే అవరోధాలపై దృష్టి కేంద్రీకరించారు. సో ధనవంతుడు ఏం చేస్తారు? కేవలం అవకాశాల మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తారు. ధనవంతులకు అవరోధాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని అధిగమిస్తారు తప్ప వెనుతిరిగారు అని అర్థం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విలువైనది ఏమైనా ఉంటే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ధనవంతులు భయానికి ఎదురొడ్డి పని చేస్తారు. పేద ప్రజలు భయంతో ఆగిపోవడానికి ప్రయత్నిస్తారు. భయం, సందేహం, ఆందోళన విజయానికి మాత్రమే కాదు సంతోషానికి గొప్ప అడ్డంకులు. సో ధనికులు, పేద ప్రజల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే ధనవంతులు భయంగా ఉన్నప్పటికీ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. పేద ప్రజలు భయం పేరుతో ఆగిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రన్నింగ్ రేస్లో తనకి ఏమవుతుందో అనే భయంతో తమలో శక్తి ఉన్నా ఆగిపోవడానికి ప్రయత్నించారు. సో అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు ధనవంతులు కావడం గురించి ఆలోచిస్తారు. వేలాది మంది ధనవంతులయ్యేందుకు గాఢంగా ప్రయత్నాలు, ధ్యానాలు చేస్తారు. నేను దాదాపు ప్రతిరోజు ధ్యానం చేస్తాను. అయితే నేను ధ్యానం చేస్తుండగా నా ముందు ఒక డబ్బు సంచి ఆకాశం నుంచి పడుతుందని ఎప్పుడు అనుకోను అంటారు రచయిత గారు. ఎందుకంటే ఊహాత్మక ధ్యానాలు, ఆలోచనలు, ధృవీకరణలు అనేవి అద్భుతమైన సాధనాలు. కానీ వాటిలో ఏవి మీకు వాస్తవ ప్రపంచంలో నిజమైన డబ్బును సంపాదించి పెట్టవు. వాస్తవ ప్రపంచంలో విజయం సాధించడానికి మీరు ఏదో ఒక నిజమైన చర్య తీసుకోవాలి. ఎందుకు అంటే ఆలోచనలు, భావాలు అంతర్గత ప్రపంచానికి సంబంధించినవి, ఫలితాలు అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. చర్య అంటే మనం చేయాల్సిన పనులు. అంతర్గత ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్యనున్న ఒక వంతెనే చర్య. సో చర్య అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ పుస్తకంలోని కొన్ని పాయింట్లని చాలా బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ధనవంతులు గెలవడానికి డబ్బు గేమ్ ఆడతారు. పేద ప్రజలు ఓడిపోకుండా ఉండడానికి డబ్బు గేమ్ ఆడతారు. నెక్స్ట్ ధనవంతులు విస్తారంగా ఆలోచిస్తారు. పేద ప్రజలు తక్కువ పరిధిలో ఆలోచిస్తారు.
నెక్స్ట్, ధనవంతులు సానుకూలత కలిగిన విజయవంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు. పేద ప్రజలు ప్రతికూలత కలిగిన లేదా విజయవంతం కాని వ్యక్తులతో సహవాసం చేస్తారు. నికర విలువ అంటే మనకున్న ఆస్తుల విలువ నుంచి మనకున్న అప్పులను తీసివేయగా వచ్చేదాన్నే నికర విలువ అంటారు. ధనవంతులు తమ నికర విలువపై దృష్టి పెడతారు. పేద ప్రజలు తమ పని ఆదాయంపై దృష్టి పెడతారు. నెక్స్ట్, ధనవంతులు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు, వృద్ధి చెందుతారు. పేద ప్రజలు తమకు ఇప్పటికే చాలా తెలుసు అని అనుకుంటారు. ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే రన్నింగ్ రేస్లో గీతాన్స్ లాగే మీరు కూడా ధనవంతుడు అనే విజేత కావాలని, అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుస్తకంలో రచయిత ఇంకా చాలా విషయాల గురించి చర్చించడం జరిగింది. మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.